గుంటూరు వన్ టౌన్లోని యాదవుల బజార్లో గల సచివాలయంలో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమానికి కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా ప్రాంతంలో పర్యటించిన పెమ్మసాని స్థానిక వ్యాపారాలను కుటుంబాలను కలుసుకొని ఎన్డీఏ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు గిఫ్ట్గా అందించిన జీఎస్టీ తగ్గింపు అంశంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా సరే ప్రజలు వాటిపై అవగాహన కలిగి ఉండకపోతే సంక్షేమ ఫలాలు ప్రజల వరకు చేరలేవని, వాటిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే బాధ్యత అధికారులు కూడా తెలుసుకోవాలని ఈ పర్యటనలో భాగంగా వారు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీకి ప్రధాని కాకముందు ఈ దేశంలో రకరకాల పన్నులు విధించబడుతున్నాయని చెప్పారు. ఆ ట్యాక్స్లు ఎందుకు వేస్తున్నారో, ఎలా వేస్తున్నారో, ఎందుకు చార్జ్ చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదని అన్నారు. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చి అన్ని పన్నులను ఒకే తాటిపైకి తీసుకువచ్చి జీఎస్టీగా మార్పు చేశారని తెలిపారు. పేద మధ్యతరగతి వర్గాలకు కూడా అందుబాటులోకి రావాలనే విధంగా జీఎస్టీలో కొంత తగ్గింపు విధించారని చెప్పారు. దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం 8,000 కోట్లకు తగ్గబోతుందని ఈ కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, జీఎంసీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్స, గుంటూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ శాలరీస్ పే చేయాలి, దేశానికి ఆదాయం కావాలి కాబట్టి జిఎస్టీ కొంచెం ఎక్కువ ఉండేది ట్యాక్స్. అయితే క్రమేణా డిజిటల్ పేమెంట్స్ పెరగటం, దేశానికి ఆదాయం పెరగటం వల్ల జిఎస్టీ కలెక్షన్స్ కూడా విపరీతంగా పెరిగినాయి. దీనితోటి ఈ బాధలు పేద మధ్యతరగతి వాళ్ళకి ఈ అభివృద్ధి ఫలాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున జిఎస్టీ మొత్తాన్ని కూడా బాగా తగ్గించారు. అయితే ఈ తగ్గించే విధానంలో రాష్ట్రాలు కొంత నష్టపోతాయి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఆదాయం 8,000 కోట్ల రూపాయలు తగ్గబోతాం దీనివల్ల. అయితే ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూస్తూ ఉన్నారు, స్త్రీ శక్తి దగ్గర నుంచి తల్లికి వందనం దగ్గర నుంచి రైతులకి పింఛన్లు, ఈ విధంగా ఎక్కడా లేని విధంగా 60,000 కోట్ల రూపాయలు వార్షిక బడ్జెట్, సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా వెళ్తూ ఉన్నాయి. దీనితో పాటు 8,000 కోట్ల ఆదాయం తగ్గితే రాష్ట్రంపై విపరీతమైన భారం పడుతుంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక దేశ ఉన్నతి కోసం ప్రధానమంత్రి గారు ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారో వారికి పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం నుంచి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంత నష్టమైనా కూడా జిఎస్టీ కౌన్సిల్లో ఉంది అన్నది కూడా కనుక్కోవడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళల కోసం ఈ ప్రోగ్రామ్